రాహుల్ గాంధీ చాలా కష్టపడ్డారు, తప్పకుండా బీజేపీ గెలుస్తుంది అని. సో బేసికలీ సో నిజానికి దీంట్లో నేను ఇది హాస్యాస్పదమైన కామెంట్ అని అనుకోవచ్చు కానీ బట్ నిజం కూడా ఇది, దీంట్లో నిజం లేకపోలేదు. మోదీ గారు ఎక్కడెక్కడ ర్యాలీల్లో పాల్గొన్నారో అక్కడక్కడ ఓట్ షేర్ పెరిగింది, అది నిజం కనబడుతుంది సిగ్నిఫికెంట్ గా. ఏ సర్వే సంస్థను అడిగినా సరే మోదీ ప్రచారానికి ముందు ప్రచారం తర్వాత అని లెక్క వేస్తే డెఫినెట్ గా ఇంక్రీజ్ అవుతున్నాయి. బట్ రాహుల్ గాంధీ ప్రచారం విషయంలో రాహుల్ గాంధీ ప్రచారం వల్ల కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి ఓట్లు బీజేపీకి. ఇది ఒక అజంప్షన్. మీరేం చెప్తారు ప్రసాద్ గారు? సార్ అది జగమెరిగిన సత్యం అండి, అది దాంట్లో కొత్త ఏం లేదు. అందు గురించి మీరు వాళ్ళు ఎక్కడెక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ గెలిచారో కర్ణాటక కానీ తమిళనాడు కానీ హిమాచల్ ప్రదేశ్ లో కానీ వీరిని ఎక్కువ క్యాంపెయినింగ్ చేయనివ్వలేదు. దాన్ని లోకలైజ్ గా వాళ్ళ లీడర్స్ ఏవి చేశారు. సో ఇందాక మనం తెలంగాణ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చెప్తాను. బహుశా టిఆర్ఎస్ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కంటెస్ట్ చేయని ఎలక్షన్ బహుశా ఈ 2024 ఒకటే అయి ఉంటుంది. సో ఎందుకంటే ప్రతి ఎలక్షన్ లో కవిత గారు కానీ ఇది వరకు కేసీఆర్ గారు కానీ కంటెస్ట్ చేయడం జరిగింది. సో దాన్ని బట్టి మనం ఏం చూడాలంటే వాళ్ళు దే ఆర్ నాట్ వెరీ సీరియస్, నాన్ సీరియస్ ఇన్ దిస్ ఫర్ దిస్ ఎలక్షన్. సో వాళ్ళు అనుకుంటే వాళ్ళు నిజంగా మొత్తం 4 కంటెస్ట్ చేసి ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అంత సీరియస్ గా ఉంటే అట్లీస్ట్ కొన్ని సీట్లను సంపాదించి ఉంటే వాళ్ళ ర్యాంక్ అండ్ ఫైల్ కి మళ్ళీ మోటివేషన్ వచ్చి ఉండేది. కానీ ఇప్పుడు మనకి వస్తున్న అన్ని సర్వేల ప్రకారం మాక్సిమం 1 సీట్ అంటున్నారు. దాంతో వాళ్ళు ఇంకా పతనం అయిపోతుంది కదా పార్టీ. సో అది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండి. నెక్స్ట్ ఇంకోటి, బహుశా ఒక 10 సీట్లు దాటిన తర్వాత మనకి కాంగ్రెస్ లో ఉండే సమీకరణాలు దాంట్లో ఉండే అంతర్గత పోరు వల్ల రేవంత్ రెడ్డి గారికి కూడా కష్టం అవుతుంది వాళ్ళ కంటిన్యూ అవ్వడం యాజ్ ఎ సీఎం. అది కూడా ఇంకొక ఛాలెంజ్ కూడా అవ్వచ్చు అనమాట. ఆల్రెడీ వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది, వాళ్ళ బట్టి విక్రమార్క ఇంకా మిగతా వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, ఇటువంటి డిస్కషన్లు స్టార్ట్ అవుతున్నాయి. సో ఇవి ఇంకా తీవ్రం అవుతూ ఉంటుంది అనమాట. సో అది ఇక్కడ నడుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో అక్కడ బై ఎలక్షన్స్ జరిగింది, అక్కడ కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ వాళ్ళకి బీజేపీకి ఒక ఫర్ వస్తే అక్కడ కూడా గవర్నమెంట్ కష్టమైన పరిస్థితిలో ఉంటుంది అనమాట. సో ఇవి యాక్చువల్ చూసుకుంటే ఇది చాలా పెద్ద ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా ఉంటుంది. బీజేపీకి చూసుకుంటే యాక్చువల్లీ వాళ్ళు సంస్థాగతంగా వాళ్ళు చాలా చోట్ల వీక్ గా ఉన్నారు. సో కానీ పార్లమెంట్ లో గెలిచేసి ఒక 10 సీట్లు సంపాదిస్తే ఇక్కడ ఏదో 60-70 సీట్లు ఈజీగా వస్తుంది అనుకుంటే వాళ్ళు మళ్ళీ పప్పులో కాలేసినట్టే అనమాట. ఎందుకంటే లోకల్ ఎలక్షన్స్ లో బీజేపీ వాళ్ళు బూత్ స్థాయి దగ్గర నుంచి వాళ్ళు చాలా బలోపేతం చేసుకునే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళకి అసలు బూత్ ప్రెసిడెంట్లు, బూత్ సెక్రటరీ అక్కడి నుంచి ఏర్పాటు చేసుకోవాల్సిన చాలా ప్రదేశాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాలో. అది ఒక గెలిచే ఎంపీలకు వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ అవుతుంది. అక్కడ వాళ్ళు ఉండే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఇంకా పార్టీని స్ట్రెంథెన్ చేసేది ఒక కీ రెస్పాన్సిబిలిటీ అవుతుందండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.